శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పరశురామ కార్తవీర్యార్జునుల యుద్ధ వర్ణనం. శ్రీనారాయణముని ఇట్ల పలికెను. రణరంగాన మత్స్యదేశాధీశ్వరుడు చనిపోయిన పిమ్మట యుద్ధమందు ఆరితేరిన కార్తవీర్యుడు శస్త్రాస్త్ర విశారదులైన రాజశ్రేష్ఠులను రణరంగానికి పంపెను. వారిలో మిక్కిలి బలం కల సోమదత్తుడు, విదర్భ దేశాధీశుడు, మిథున నగరాధిపతి, నిషధాధిపతి, మగధరాజు మొదలగు వారు కలరు. మహారథులైన ఆ రాజన్యులు తమ తమ సేనలతో పరశురాముని ఎదుర్కొంటకు వచ్చిరి. వాడయగు శస్త్రాస్త్ర సంపద కలిగిన పరశురాముని సోదరులు ఆ రాజులను అందరినీ యుద్ధంను అడ్డగించిరి. అప్పుడు ఆ రాజులు తమ తమ బాణ పరంపరచే అస్త్రములచే భార్గవరాముని సోదరులను వేరువేరుగా ఎదుర్కొన్నారు. మహాబలపరాక్రమవంతుడు భార్గవరాముడు ప్రయోగించిన నాగపాశాన్ని సోమదత్తుడు గారుడాస్త్రం చేత ఖండించెను. అప్పుడు పరశురాముడు శంకరుని త్రిశూలాన్ని ప్రయోగించి ఆ మహారాజును సంహరించెను. అట్లే బృహద్బలని గదచే ముష్టిఘాతములచే విదర్భ దేశాధిపతిని, ముద్గరంచే మిథిలాధిపతిని, శక్త్యాయుధంచే నిషధాధిపతిని, పాదఘాతములచే మగధరాజును, ఇంకను తన అస్త్రములచే ఆయా రాజుల సైన్యంనంతయు సంహరించెను. ఈ విధంగా ఆ రాజులనందరినీ సంహరించి మహాబలపరాక్రమవంతుడకు భార్గవరాముడు కార్తవీర్యార్జునుపైకి పరిగెత్తను. కార్తవీర్యార్జునితో యుద్ధం చేయుటకై వస్తున్న భార్గవరాముని చూసి కార్తవీర్యుని యుద్ధం చేయకుండా నివారించి మహారథులైన రాజులు భార్గవరామునితో యుద్ధం చేయుటకు ముందుకు వచ్చిరి. వారిలో కన్యాకుబ్జ దేశానికి చెందిన వారు 100, సౌరాష్ట్ర దేశానికి చెందిన వారు 100 మంది రాష్ట్రీయులు, 100 మంది వీరేంద్రులు, 100 సోమదేశపు వారు, 100 వంగదేశీయులు, 10 మంది మహారాష్ట్రులు, అట్లే గుర్జర దేశం, కళింగ దేశానికి సంబంధించిన వారు 100 మంది కలదు. ఆ రాజన్యులు చేసిన శరవర్షమును భార్గవరాముడు క్షణకాలాన చిన్నాభిన్నం చేసెను. ఆ రాజుల బాణపరంపరను తుత్తునియలు చేసిన భార్గవరాముడు మంచును చీల్చుకుని వస్తున్న సూర్యుని వలె ప్రకాశించెను. పరశురాముడు ఆ రాజులతో వారి సైన్యంతో ఒంటరిగా 3 దినాలు పోరాడి ఆ రాజుల యొక్క 12 అక్షౌహిణుల సైన్యాన్ని తన గండ్రగొడ్డలచే ఖడ్గంచే అరటి చెట్లను ఖండించినట్లు తేలికగా చంపెను. వారి సైన్యాన్ని అంతయు సంహరించిన పిదప శంకరుని యొక్క శూలంచే రాజులను అందరినీ అవలీలగా సంహరించెను. కావ్యకుబ్జ మహారాజులు మొదలగు రాజులందరూ యుద్ధాన్ని చనిపోవట గమనించిన సూర్య వంశోద్భవుడకు సుచంద్రుడని రాజు 1,00,000 మంది రాజేంద్రులతో 12 అక్షౌహిణుల సైన్యంతో కలిసి సింహంతో పోరాడినట్లు యుద్ధం చేసెను. భార్గవరాముడు శంకరుని యొక్క శూలంచే రాజులందరినీ సంహరించి తన గండ్రగొడ్డలచే 12 అక్షౌహిణుల సైన్యాన్ని చంపెను. ఈ విధంగా సుచంద్రుని సైన్యమును అతని తోటి రాజన్యులను పరశురాముడు సంహరించి సుచంద్రునితో యుద్ధం చేయదలిచి ఆ మహారాజుపై నాగాస్త్రం వేసెను. మహారాజుకు సుచంద్రుడు గరుడాస్త్రం చే నాగాస్త్రాన్ని పడగొట్టి భార్గవరాముని చూసి నవ్వెను. అప్పుడు భార్గవరాముడు నారాయణాస్త్రం ప్రయోగించగా శతసూర్యులతో సమానమైన కాంతిగల ఆ నారాయణాస్త్రం సుచంద్రుని చంపుటకు పోయెను. అప్పుడు ఆ మహారాజు వెంటనే తన రథం నుండి కిందకు దిగి తన అస్త్రశస్త్రాలన్నింటినీ వదిలి నారాయణాస్త్రానికి నమస్కరించెను. ఈ విధంగా తనకు నమస్కరిస్తున్న మహారాజును వదిలిపెట్టి నారాయణాస్త్రం నారాయణుని చేరుకొనగా భార్గవరాముడు చాలా ఆశ్చర్యపడెను. వెంటనే భార్గవరాముడు సుచంద్రుని చంపుటకై శక్తిని, ముసలాన్ని, తోమరమును, పట్టిసమును, గదను, గొడ్డల్ని ప్రయోగించగా ఆ మహారాజు యొక్క రథంలో ఉన్న కాళికాదేవి భార్గవరాముడు ప్రయోగించిన శస్త్రములను అన్నింటినీ గ్రహించి పారవేశను. అప్పుడు పరశురాముడు శివశూలాన్ని విసిరివేయగా అది ఆ మహారాజు మెడలో మాలైంది. అప్పుడు కూడా భార్గవరాముడు ఆశ్చర్యపడి చూడగా ఆ మహారాజు యొక్క రథంపై జగన్మాతయు పుర్రెల పేరు మెడలో ధరించినదియు మహాభయంకరమైన నోరుగలదియగు భద్రకాళి కనిపించింది. అప్పుడు ఆ భార్గవరాముడు తన శస్త్రాస్త్రాలను, ధనుస్సును వదిలిపెట్టి ఆ మహామాయను భక్తితో తలవంచుకుని నమస్కరించెను. పరశురాముడు భద్రకాళితో ఇట్లు పలికెను. శంకరుని భార్యవు సారరూపిణి యగు నీకు నమస్కారం. అట్లే దుఃఖాలను దూరం చేయి మాయాస్వరూపిణి వగు నీకు నమస్సులు. జగములన్నింటికీ ఆధారభూతవు, జగములకన్నింటికీ సృష్టికర్తవు, జగన్మాతవు, కారణరూపిణి వగు నీకు నమస్కారములు. లోకములన్నింటినీ సృష్టిస్తూ సంహరిస్తున్నావు ఓ జగన్మాత, నీవు శాంతించము. నేను నీ పాదాలను శరణు వేడుతున్నాను. నీవు నా ప్రతిజ్ఞను సఫలం చేయుము. జగన్మాత వగు నీవే కోపిస్తే నన్ను రక్షించు వారెవ్వరు? భక్తవత్సల వగు నీవు భక్తుడనకు నాపై ప్రసన్నురాలవు కమ్ము. శివలోకాన్ని మీరు నాకు ఇచ్చిన వరాన్ని సఫలం చేయమని భార్గవరాముడు భద్రకాళిని ప్రార్థించెను. భార్గవరాముడు చేసిన స్తుతిని విని భద్రకాళి చాలా సంతోషించి నీవు భయపడకమని చెప్పి అక్కడే అంతర్ధానమయ్యను. భార్గవరాముడు చేసిన ఈ స్తోత్రాన్ని భక్తితో చదివినవాడు అవలీలగా మహాభయాలన్నీ తప్పించుకొనను.
అతడు త్రైలోక్య పూజితుడగును, విజయాలన్నింటినీ పొందును. అతడు మిక్కిడి జ్ఞానం కలవాడై శత్రువులందరినీ నాశనం చేయగలుగును. ఆ సమయాన ధర్మిష్ఠుల్లో శ్రేష్ఠుడగు బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి భార్గవరామునికి ఒక రహస్యం ఇట్లా చెప్పాను. ఓ భార్గవరామ, నీవు సుచంద్రుని జయింపగలుగునది నీ ప్రతిజ్ఞకు ఫలించే రహస్యం ఒకటి వినుము. దూర్వాస మహర్షి సుచంద్రునికి దశాక్షరి మహామంత్రాన్ని భద్రకాళి కవచాన్ని ఉపదేశించను. భద్రకాళి కవచం దేవతలకు కూడా లభ్యం కాదు. ఆ కవచం ఎవరి యొక్క కంఠాన ఉండునో అతనికి విజయం తప్పక లభించును. ఆ కవచం నీ దగ్గర ఉంటే నిన్ను ఎవరూ జయింపజాలరు. ఓ భార్గవరాముడా, నీవు సుచంద్రుని దగ్గరకు వెళ్ళి ఈ కవచం యాచించము. సూర్యవంశమందు పుట్టిన ఆ రాజు పరమధార్మికుడు, దానం చేయి స్వభావం కలవాడు. అతన్ని యాచిస్తే కవచాన్ని మంత్రంనే కాక ప్రాణాలు సహితం దానం చేయనని చెప్పగా భార్గవరాముడు సన్యాసి వేషాన ఆ మహారాజు వద్దకు వెళ్ళి భద్రకాళి యొక్క కవచాన్ని మంత్రాన్ని దానం చేయమని కోరెను. అప్పుడు సుచంద్రుడు కూడా సంకోచపడక మిక్కిలి ఆదరంతో అతనికి భద్రకాళి యొక్క కవచాన్ని మంత్రాన్ని దానం చేసెను. అంతట పరశురాముడు శంకరుని శూలం ప్రయోగించి ఆ మహారాజును చంపెను. ఓం శాంతి శాంతి శాంతి.